హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటాయండి మిరియాల చారు. అందుకోసం 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకుని వాటి రసం తీసుకుని వాటిలో కొంచెం నీళ్లు కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మన టేస్ట్కి తగినంత ఉప్పు అండి, ఒక పెద్ద టమాటా, మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకుని ఉల్లిపాయ కొంచెం నలుపుకొని వేసుకున్నానండి. కొంచెం పసుపు, కొద్దిగా కారం. కారం కోసం కొంతమంది ఎండుమిర్చి వాడతారండి, అలా అయినా సరే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఇందాక దంచి పెట్టుకున్న మిరియాల పొడి. ఒక 15 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. ఇలా చారంతా బాగా మరిగిపోవాలి. అసలు మరుగుతుంటేనే స్మెల్ చాలా బాగుంటుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది. అసలు మన ఇంట్లోనే కాదు, పక్కింట్లోకి కూడా ఈ వాసన వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది. 15 నిమిషాలు మరిగించుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఒక ఆయిల్ గురించి చెప్పలే కదా, ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ సీజన్లో చాలామందికి జలుబు చేసి దగ్గు ఉంటుంది కదా అండి. ఈ చారు పెట్టుకుని వేడివేడి చారు గ్లాసులో పోసుకుని సూప్ లాగా తాగినా చాలా రిలీఫ్గా ఉంటుందండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి తాలింపులోకి. 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఉల్లిపాయ ముక్కలు కూడా తాలింపులు వేసుకుంటే వేపితే చాలా బాగుంటుందండి స్మెల్. కరివేపాకు అలా తాలింపు వేసుకోవాలి. ఈ చారు మాత్రం చాలా బాగుంటాయండి. అన్నంలో తినడానికి బాగుంటుంది, ఇలా సూప్లో తాగినా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది. తప్పకుండా అందరూ ఈ చారు ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతం నాకు కూడా జలుబు దగ్గుగా ఉందండి, అందుకే మీకు చెప్తున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకుంటే మాత్రం తాలింపులో స్మెల్ మాత్రం, తాలింపు స్మెల్ చాలా బాగుంటుంది. కరివేపాకు, ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులో చారు పోసేసుకుందాం. అయిపోయిందండి మన మిరియాల చారు. అందరూ ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.